డాక్టర్ల సలహా లేకుండా మందులు వాడుకొనవచ్చునా అనేది పబ్లిక్ క్వశ్చన్ అండి. ఏ ఏ జబ్బులకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, ఏ ఏ జబ్బులు డైరెక్ట్గా పేషెంట్లు కానీ పబ్లిక్ బాగు చేసుకొనవచ్చు అనేది క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ ఏమిటంటే ఇనిషియల్ స్టేజ్ డిసీజెస్, స్టార్టింగ్ స్టేజ్ డిసీజెస్, అక్యూట్ డిసీజెస్, బిగినింగ్ డిసీజెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, వీటికి మాత్రమే పేషెంట్లు కానీ వగైరా డైరెక్ట్గా, అది కూడా ఫార్ములా మెడిసిన్ సేఫ్ సిస్టమ్స్, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, ఆయుర్వేద, హోమియో, హెర్బల్, ఇటువంటివి తప్ప మిగతా కెమికల్ డ్రగ్స్, కెమికల్ సిస్టమ్, అల్లోపతి వగైరా మాత్రం అవి డైరెక్ట్గా వాడకూడదు, డేంజరు. అందులో కూడా స్టార్టింగ్ స్టేజ్ జబ్బులకు కొన్ని మందులు ఉన్నాయండి. అంటే ఒక డోస్తో పోయేది, ఒక ట్యాబ్లెట్తో పోయేది, 1-2 రోజుల్లో పోయేది తప్పులేదు, వాడుకొనవచ్చు అంతవరకే. మిగతా అది ఏ జబ్బు అంటే పోనిది, ముదిరింది, క్రానిక్, క్రిటికల్, డిఫరెంట్ అలా ఉన్నది డాక్టర్లను సంప్రదించాలి. మీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్ డాక్టర్లను సంప్రదించండి, బాగానే చూస్తున్నారు. అంతేగాని సొంత వైద్యం పనికిరాదు.